ఓకే, స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేద్దామండి. నిన్నటి క్లాస్ గుర్తుందా? ప్రాబ్లం ఇచ్చావు కదా అన్న, అయిపోయింది అది. అవునా, నాకు సొల్యూషన్ వాట్సాప్ చేయొచ్చు అని చూస్తాను. హలో రమేష్, క్లాస్ కూడా స్టార్ట్ చేసినాం. ఇంకెందుకు వస్తుంది? నువ్వు పంపు, నేను వ్యాలిడేట్ ఇస్తే నాకు ఓకే అనిపిస్తే పంపిస్తా. పంపించావా ఆన్సర్? ఆన్సర్ పంపించావా ప్రియా? పంపిస్తాను. లేదన్న, నేను హ్యాకర్ ల్యాండ్ లో చేస్తాను. ఓకే, అది లింక్ పెట్టావు కదా, అందులో చేశానన్నా. అన్ని టెస్ట్ పాస్ అయినాయా? అన్నీ అయ్యాయి. అయితే ఫైన్. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఉందా? లెట్స్ సీ దిస్ క్వశ్చన్. మనం చిన్నప్పటి నుంచి గ్రేడింగ్ సిస్టమ్ లో చూస్తూనే ఉన్నాం కదా. ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 అండ్ ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కి ఎస్, గ్రేటర్ దాన్ 80 అండ్ లెస్ దాన్ 89 కి ఏ, గ్రేటర్ దాన్ 70 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ 79 కి ఏ. ఇక్కడ నువ్వు ఏం అబ్జర్వ్ చేయాలి? అసలు మిగతా కూడా రాస్తావు. ఎస్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అండ్ ఎస్ ఇస్ లెస్ దాన్ 69. S is greater than or equal to 50 and S is less than or equal to 59. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఏంటిదో తెలుసా? దీస్ ఆర్ మార్కింగ్ రీమార్క్స్ రేంజ్ కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఈ కార్నర్స్ ఉంటాయి, కార్నర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ వాల్యూ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని. సో ఇప్పుడు చూడు, ఈ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 నుంచి వెళ్ళి 100 దగ్గర ఆగిపోయింది. ఈ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 నుంచి లెస్ దెన్ 89. ఇక్కడ లెస్ దాన్ 89 ఎందుకు రాశారంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 89 రాయాలి, లెస్ దాన్ 89 రాయాలి. దట్స్ ద క్వశ్చన్ ఫర్ యూ.
ఎందుకంటే పైన ఈక్వల్స్ టు 90 ఉంది కాబట్టి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 89 రాయాలా, లెస్ దాన్ 89 రాయాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎందుకలా? ఎందుకంటే పైన స్టార్ట్ ఎస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 90 కదా. ఇది గ్రేటర్ దాన్ 89 కన్సిడర్ అవ్వాలంటే ఈక్వల్స్ టు తీసుకోవాలి కదండి. సో ఈ స్టేట్మెంట్స్ ఎట్లా వెళ్తుంది? ఎస్ గ్రేటర్, ఇక్కడ కూడా ఎస్ లెస్ దాన్, ఎస్ లెస్ దాన్ 100, ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. నీకు ఇప్పుడు రేంజ్ స్పెసిఫై అవడం అర్థమైంది కదా క్లియర్ గా. సెలెక్టింగ్ ద రేంజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కూడా ఏంటి, ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 49, ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 69, ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 59, ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 49. ఏమవుతుందంటే ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 89 and a number should be greater than 80 and less than or equal to 89. ఇది ట్రూ అవుతేనే ఏ ప్రింట్ చేయాలి మనం. ఈ కండిషన్ ట్రూ అవుతేనే బి ప్రింట్ చేయాలి. ఈ కండిషన్ ట్రూ అవుతేనే మనం సి ప్రింట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది. మనం ఫస్ట్ ఏం చేయాలి? ఎప్పుడైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్ గా మన కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫస్ట్ మనం ఏం చేయాలి? నీట్ గా ఫ్లో చార్ట్ వేయాలి. ఫ్లో చార్ట్ ఈస్ ఫర్ ప్రాక్టీస్ అన్నమాట. ఫస్ట్ కండిషన్ ఏంటిది? ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. I'm writing not. Just greater than or equal to 90. And ఎస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 100. if this is true, ఎస్ అప్పుడు ఏం చేస్తాం మనం? ఎస్ ప్రింట్ అవ్వాలి. ఇన్ కేస్ ఇది ఫాల్స్ అవుతే ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 అండ్ ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 89. ఇది ట్రూ అయితే ఏ, ఫాల్స్ అవుతే ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 and s greater than less than or equal to 79. ఇది ట్రూ అయితే బి, ఫాల్స్ అవుతే s greater than or equal to 60 and s less than or equal to 69. ట్రూ అవుతే సి, ఫాల్స్ అవుతే s greater than or equal to 50 and s less than or equal to 59. ట్రూ. ఫాల్స్ అవుతే s greater than or equal to 40 ఇది కూడా ఫాల్స్ అవుతే ఇంకా లాస్ట్ కేసు ఏంటిది? ఫెయిలింగ్. అంతే. ఓకేనా? అసలు ఇక్కడ కూడా మనం ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 అని రాయకూడదు. ఇంకా ఇక దీనికన్నా తక్కువ వస్తే సింపుల్ గా వీ నీడ్ టు ఫెయిల్ ద స్టూడెంట్. ఇంకా ఓకేనా? ఇప్పుడు మనం ఈ కండిషన్ ఎట్లా రాస్తామంటే సి, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ ఏమవుతుంది? ఎల్సిఫ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎల్సిఫ్. ఈ ఎల్సిఫ్ బ్లాక్స్ లో ఎన్ని కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి? ఏదో ఒక కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏమవుతుంది? మిగతా బ్లాక్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వకుండా వెళ్ళిపోద్ది అనమాట. ఎల్సిఫ్. ఇక్కడ లాస్ట్ ఏం మిగులుద్ది? ఎల్స్. ఇప్పుడు ఇక్కడ మనం కోడ్ లెవెల్లో రాయాలి అంటే if s is greater than or equal to 90 and s is less than or equal to 100, shout s. ఇక డౌట్, ఇక్కడ నేను ఆర్ పెడితే ఏమవుతుంది? లెట్స్ అస్యూమ్ ఇక్కడ నేను అండ్ బదులు ఆర్ గేట్ వాడా. వాట్ విల్ హ్యాపెన్? ఆలోచించు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అండ్ గేట్ ఇక్కడ ఆర్ గేట్ వాడితే ఏమవుతుంది?
లెట్స్ అజ్యూమ్ నీ ఎస్ వాల్యూ 120 అనుకో, ఓకేనా? మన స్పెసిఫైడ్ రేంజ్ లో మనం 120 గురించి ఎక్కడైనా మాట్లాడుకున్నామా? అసలు లేదు. సో కానీ ఇప్పుడు ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90, 120 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90, ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. ట్రూ. ఆర్ గేట్ లో ఏంది, ఏదో ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ, హోల్ కండిషన్ ఇస్ ట్రూ కదా. సో నువ్వు 120 ఇస్తే నీకు ఎస్ ప్రింట్ అవుతుంది, అలా జరగద్దు కదా. అందుకని మనం ఆర్ బదులు అండ్ వాడతాం. మనం ప్రాపర్ గా ఎప్పుడైనా అప్పర్ బౌండ్ ఇంకా లోవర్ బౌండ్ రెండింటిని ప్రాపర్ గా ఇచ్చి ఒక దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే వీ నీడ్ టు యూస్ అండ్ గేట్. అది ప్రాపర్ గా రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట ఒక నెంబర్ బౌండరీస్. నంబర్ బౌండరీస్ రిస్ట్రిక్ట్ చేయాలంటే వీ నీడ్ టు యూస్ అండ్ గేట్. రిస్ట్రిక్ట్ చేయొద్దు అనుకుంటే వీ నీడ్ టు యూస్ ఆర్. దట్స్ ద డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం కంటిన్యూ అవుద్ది? మళ్ళీ equals to 70 and s less than or equal equals to to 79. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఎప్పుడైనా మస్ట్ అని చూడు, ఓకేనా? నువ్వు ఏదైనా స్ట్రింగ్ ప్రింట్ చేయాలంటే యూనిట్ ఆల్వేస్ గివ్ ఇన్స్ డబుల్ కోట్స్. ఎల్స్ కి ఇఫ్ కి ఎప్పుడు కొంచెం స్పేస్ ఉండాలి. సి డి ఇక్కడ లాస్ట్ ఫ్లేవర్ వస్తుంది. So else Say. This is how you close the things. ఓకేనా? ఇప్పుడు ఇఫ్ ఎల్స్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందా? లైక్ ఓకే, అర్థమైంది. ఇంకా మనం ఇఫ్ ఎల్స్ మొత్తం ఏం ఉండదు, జస్ట్ యూ నీడ్ టు మేక్ షూర్ యూ గివ్ ప్రాపర్ కండిషన్స్ అంతే. కండిషన్స్ ఒకటి ప్రాపర్ గా ఇస్తే ఇఫ్ ఎల్స్ అనేది చాలా ఈజీ అనమాట. సో ఫైన్. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం అంటే స్విచ్ కండిషన్స్ నేర్చుకుందాం. స్విచ్. ఓకే, స్విచ్ కండిషన్స్ ఎప్పుడైనా పైథాన్ లో కేస్ 1 కేస్ 2 స్విచ్ ఫస్ట్ మనం స్విచ్ యొక్క బాయిలర్ ప్లేట్ గురించి తెలుసుకుందాము. స్విచ్ ఇస్ ఆల్సో సేమ్ యాజ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్. ఓకేనా? స్విచ్ ఇస్ ఆల్సో సేమ్ యాజ్ ఇఫ్ ఎల్స్ అన్నమాట. దీంట్లో మనం ఇఫ్ ఎల్స్ అన్ని ఉంటాయి. ఇఫ్ ఇక దీంట్లో కూడా ఇఫ్స్ ఉంటాయి, ఎల్స్ ఇఫ్స్ ఉంటాయి, ఎల్స్ ఉంటాయి. కానీ రిప్రజెంటేషన్ ఇస్ డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఎల్స్ అనేది మనము డిఫాల్ట్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇంకా ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేటివి మనము కేస్ తో రిప్రజెంట్ చేస్తాం. దీంతో కేస్ ఇది డిఫాల్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ నీకు బేసిక్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్విచ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ స్విచ్ అనేది ఒక కీవర్డ్ అనమాట. ఓకేనా? స్విచ్ అనే కీవర్డ్ ఒక వేరియబుల్ తీసుకోవాలి, బ్రాకెట్ ఓపెన్ చేయాలి, కేస్ అని రాసి, ఇప్పుడు ఈ వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ వేరియబుల్ ఇస్ అన్ ఇంటీజర్ అనుకో, ఇక్కడ నువ్వు ఇంటీజర్స్ ఇవ్వాలి. ఈ వేరియబుల్ అనేది ఫ్లోట్ అనుకో, ఇక్కడ నువ్వు ఫ్లోట్స్ ఇవ్వాలి. ఈ వేరియబుల్ క్యారెక్టర్ అయింది అనుకో, ఇక్కడ నువ్వు క్యారెక్టర్స్ ఇవ్వాలి.
ఇచ్చి అంటే కేస్ 1, కేస్ 2 లేకపోతే కేస్ ఏ, కేస్ అలాగా? అలా ఇక్కడ ఇట్లా సెమికాలన్ పెట్టాలి నువ్వు ఇలా. హ్మ్. ఈ సెమికాలన్స్ పెట్టి నీకు నచ్చింది రాసుకోవచ్చు కదా నువ్వు. హ్మ్. సిస్టమ్ ఎన్ని లైన్స్ అని రాసుకోవచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 1000 ఇట్లా నీకు ఎంత రాసుకుంటే అంత రాసుకోవచ్చు. సేమ్ మళ్ళీ విత్ కేస్ 2. కేస్ హ్మ్. ఇక్కడ ఈ సిహెచ్ అనే ఇఫ్ ది సిహెచ్ బిలాంగ్స్ టు ఇంటీజర్ డేటా టైప్ నీకు నచ్చిన కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ నెసెసిటీ బట్టి నీకు కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 కావాలనుకుంటే 1, 2, 3, 4 రాస్తావు. ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ ఫ్లోట్ అనుకుంటే 2.0 అని రాస్తావు. ఇఫ్ యువర్ సిహెచ్ ఇస్ ఇన్ క్యారెక్టర్ అనుకుంటే బి అని రాస్తావు. అలా అర్థమైందా? హ్మ్. బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్పుట్ క్యారెక్టర్ సిహెచ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఓకే, ఇప్పుడు కేస్ బి ఉందనుకో, అంటే ఇది ఇఫ్ అనుకో. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేస్తాం? ఎల్సిఫ్ వస్తాం కదా. హ్మ్. అలానే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సిహెచ్ ని ఈ ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తాం. వర్కౌట్ అయిందా? ఓకే. వర్కౌట్ అవ్వకపోతే ఏం చేస్తాం? కేస్ బి చెక్ చేయడానికి వస్తాం. హ్మ్. ఈ 2 సెమికోలన్స్ ఇచ్చి నీకు నచ్చింది రాసుకోవచ్చు. అట్లా నీకు నచ్చిన కేసెస్ రాసుకోవచ్చు. లాస్ట్ లో ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్ యూ కెన్ యూస్ డిఫాల్ట్ ఆల్సో. డిఫాల్ట్ అనేది ఎప్పుడు యూజ్ అవుద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ అబౌవ్ ఇఫ్ ఎనీ కేస్ మ్యాచ్ హ్యాస్ నాట్ బీన్ హ్యాపెండ్ దెన్ బై డిఫాల్ట్ లో ఏముందో ప్రింట్ చేస్తాం అనమాట. సేమ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ బార్డర్స్ లాగా లాస్ట్ ఏం దుచ్చపోతే ఎల్స్ లో ఏముందో ప్రింట్ చేస్తాం కదా. హ్మ్. అలానే ఇక్కడ కూడా కేసెస్ లో ఇఫ్ ఎనీ కేస్ మ్యాచ్ నాట్ హ్యాపెన్ దెన్ లాస్ట్ డిఫాల్ట్ లో ఏముంటుంది ప్రింట్ చేస్తాం. హ్మ్. ఓకే, ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఫస్ట్. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ హోటల్కి వెళ్ళాం అనుకో. హ్మ్. హోటల్కి వెళ్తే ఏం చేస్తాడు? ఫస్ట్ మనకి అక్కడ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఒక మెన్యూ తీసుకున్నాం అనుకో నువ్వు. హ్మ్. అదొక స్క్రీన్ టచ్ మెనూ అనుకో. ఓకేనా? హ్మ్. టచ్ ప్యాడ్ మెనూ ఫస్ట్ నీకు ఏముంటుంది? ఫస్ట్ ఇట్ విల్ బి పాపులేటెడ్ విత్ 6 డిఫరెంట్ ఆప్షన్స్. వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ పులావ్స్, నాన్ వెజ్ పులావ్స్, వెజ్ బిర్యానీస్, నాన్ వెజ్ బిర్యానీ, ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా. హ్మ్. When you select one particular option, then you will deep dive into this and will check what are the other available veg starters present in that particular restaurant. సో ఇప్పుడు ఈ కేసుని మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే లెట్స్ అజ్యూమ్ వీటన్నిటికీ ఇప్పుడు వీటిని ఎలా హ్యాండిల్ చేస్తామో చూపిస్తాను నేను నీకు. చెప్పండి, డేటా టైప్ ఒకటి ఉంది, అది స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అనే డేటా టైప్ ఏంటో నేను చెప్తా క్లియర్గా. బట్ రిమెంబర్ ఇప్పుడు స్ట్రింగ్ నేను క్యారెక్టర్ అంటే ఏం చెప్పాను నీకు? సింగిల్ లెటర్. విచ్ టేక్స్ ఓన్లీ సింగిల్ లెటర్ అన్నా కదా. String is nothing but a sequence of letters is known as a string. అర్థమైందా? హ్మ్. అర్థమైంది. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దెన్ యూ నీడ్ టు యూజ్ అ డేటా టైప్ నోన్ as స్ట్రింగ్. స్ట్రింగ్. ఇప్పుడు చూడు, లెట్స్ అజ్యూమ్ స్ట్రింగ్ చాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి స్కానర్, అది మనం స్కానర్ అదంతా వాడాము. మనకి చాయిస్ ఏమని వచ్చిందంటే నాన్ వెజ్ అని వచ్చింది అనుకో. నాన్ వెజ్ స్టార్టర్స్. ఓకే, హ్మ్. ఇప్పుడు స్విచ్ కండిషన్ ఎలా యూజ్ అవుతుందో చూపిస్తా చూడు. ఫస్ట్ స్విచ్ రాయాలి. ఇప్పుడు మన మ్యాచింగ్ డేటా టైప్ ఏంటిది? చాయిస్ కదా. హ్మ్. దీంట్లో చాయిస్ రాయాలి. ఇప్పుడు కేస్ మనది ఫస్ట్ ఏముంది? వెజ్ స్టార్టర్స్ ఉందా? హ్మ్. వెజ్ స్టార్టర్స్ ఇట్లా సెమీకాలన్ పెట్టి ఇప్పుడు నీకు ఈ వెజ్ యూజర్ ఈ వెజ్ స్టార్టర్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమేమి పాపులేట్ అవ్వాలి? ఓకే. సౌత్ మంచూరియా పాపులేట్ అవ్వాలా?
షార్ట్ కార్న్ పాపులేట్ అవ్వాలా, ఏం పాపులేట్ అవ్వాలా అన్ని ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సేమ్ విత్ ద కేస్. నెక్స్ట్ ఏముంటది, నాన్ వెజ్ స్టార్టర్స్. ఇక్కడ ఎట్లుంటది ఇప్పుడు, ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా నువ్వు ఎలా ఇవ్వాలంటే ఇట్లా 2 డాట్స్ ప్రాపర్ గా ఇవ్వాలి. ఓకేనా. నాన్ వెజ్ స్టార్టర్స్ లో వాట్ యూ విల్ ట్రై, యూ విల్ సే సౌట్, చికెన్, అదే చికెన్, సరే మంచి పేరు రాదు, డ్రాగన్ చికెన్, చికెన్ లాలీపాప్. రంబా చికెన్. మా కాలేజ్ లో రంబా చికెన్ ఫేమస్. ఓ రంబా చికెన్ ఇట్లా సో అండ్ సో ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇట్లా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని కేసెస్ రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకొని లాస్ట్ కి అప్పుడప్పుడు ఏమవుతుందంటే యూజర్ కి అసలు రెస్టారెంట్ లో ఏ రెసిపీ నచ్చదు. అప్పుడు లాస్ట్ ఏమైపోతుంది, డిఫాల్ట్ ఉంటుంది. డిఫాల్ట్ ఇక్కడ ఏం చేస్తాం, సింపుల్ గా థ్యాంక్స్ ఫర్ విజిటింగ్, అంతకన్నా మేము చెప్పలేం కదా. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ లో ఒక బ్రాకెట్ ఓపెన్ చేసా కదా. నో ఇట్స్ మై, ఇక్కడ మై రెస్పాన్సిబిలిటీస్ టు క్లోజ్ దిస్ బ్రాకెట్. ఓకే, డన్ అయిపోయింది. దిస్ ఇస్ హౌ యూ రైట్ కేస్ కండిషన్, స్విచ్ కండిషన్స్. ఓకే, కానీ ఇప్పుడు ఈ రాసే ప్రాసెస్ లో వీ హ్యావ్ వన్ ప్రాబ్లం. స్విచ్ కండిషన్స్ లో లెట్స్ అజ్యూమ్ యూజర్ సెలెక్టెడ్ వెజ్ స్టార్టర్. ఓకే, వెజ్ స్టార్టర్ సెలెక్ట్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో తెలుసా ఇక్కడ. మన దృష్టిలో ఏం రావాలి, ఓన్లీ వెజ్ స్టార్టర్స్ కేటగిరీలో ఏముండవి ప్రింట్ అవ్వాలి, అంతే కదా. కానీ స్విచ్ కేసులో ఎలా అవుతుంది అంటే, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసింది అవునా, ఈ కండిషన్ ట్రూ అయిపోయింది. ఇది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే దీని కింద ఉన్న అన్ని కేసులెస్ లో ఉన్న అన్ని సిస్టమ్ లో ప్రింట్ అన్ని ప్రింట్ చేస్తారు. అంటే ఇప్పుడు వెన్ యూ సెలెక్ట్ వెజ్ స్టార్టర్స్ నీకు ఏమేమి వస్తుంది, ఫస్ట్ మంచూరియా వస్తుంది, క్రాన్ వస్తుంది, దాంతో డ్రాగన్ చికెన్ వస్తుంది, దంబా చికెన్ వస్తుంది, దాంతో నీకు లాలీపాప్ చికెన్ కూడా వస్తుంది. నీకు డిఫాల్ట్ ఉన్నది థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ కూడా వస్తుంది. ఇలా అవ్వచ్చా, అవ్వకూడదు కదా. కేస్ కండిషన్ దిస్ ఇస్ డ్రా, అంటే దిస్ ఇస్ హౌ స్విచ్ కండిషన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సినారియోలో ఒకటి కనుక ట్రూ అయింది అనుకో, దాని కిందివన్నీ ప్రింట్ అయిపోతాయి. ఇఫ్ ఎల్స్ అలా ఒకటి కరెక్ట్ అయితే అది ఒక్కటి ప్రింట్ చేసేసి హాల్ట్ చేసేస్తుంది. కానీ మనకి ఇట్లాంటి యూస్ కేసు రావచ్చేమో అని వీళ్ళు స్విచ్ కనిపెట్టారు. స్విచ్ ఏం చేస్తుంది అంటే ఒకటి ట్రూ అయింది అనుకో, ఆ ట్రూ అయిన దగ్గర నుంచి వాటి కింది వరకు అన్నిటిని ప్రింట్ చేసేస్తుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు నాన్ వెజ్ స్టార్టర్స్ ది ట్రూ అయితే అక్కడి నుంచి ప్రింట్ చేస్తుందా, పైవేం ప్రింట్ చేయదా? నాన్ వెజ్ స్టార్టర్స్ ట్రూ అయింది అనుకో, నాన్ వెజ్ స్టార్టర్స్ నుంచి కింద అన్ని ప్రింట్ చేస్తుంది. అంటే వెజ్ పులావ్, నాన్ వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ అన్ని ప్రింట్ చేసి డిఫాల్ట్ ప్రింట్ చేస్తుంది. అంటే వాట్ ఎవర్ ద ఆప్షన్ యూ సెలెక్ట్, ఎక్కడైతే మ్యాచ్ జరుగుతుందో అక్కడి నుంచి కింది వరకు అన్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ స్విచ్ కండిషన్స్ అనమాట. స్విచ్ కండిషన్స్ వాళ్ళు ఇలా ఇంప్లిమెంట్ చేశారు. కానీ మనకేంటిది, మనకి ఎట్లా ఉందంటే ఇప్పుడు ఓన్లీ మనము వెజ్ స్టార్టర్స్ అని కొడితే మనకు ఓన్లీ వెజ్ స్టార్టర్స్ మెనూ మాత్రమే ప్రింట్ అవ్వాలని ఉందనుకో, వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు యూజ్ దిస్ కండిషన్ నోన్ యాస్ బ్రేక్. బ్రేక్ ఏం చేస్తుంది అంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడే ఆపేస్తుంది. దీన్ని మనము అన్ని కేస్ కండిషన్స్ రాయాలి, కానీ డిఫాల్ట్ మాత్రం రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిఫాల్ట్ కింద ఏమో ఉండదు కాబట్టి. అర్థమైందా? దిస్ ఇస్ స్విచ్ కండిషన్స్. ఇప్పుడు మనం ఒక థియరిటికల్ ప్రాబ్లం చేద్దాము. విల్ గివ్ యూ ఎన్ బెటర్ గ్లాన్స్.
ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేమ్ నేర్చుకున్నాం, స్విచ్ కండిషన్స్ నేర్చుకున్నాం కదా. ఫస్ట్ మనం బేస్ సింపుల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఒకసారి మనం గూగుల్లో చూద్దాం. స్విచ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. అర్థమైంది కదా. ఇక్కడ స్విచ్ లో ఇక్కడ ఇది సింటాక్స్ అనమాట. స్విచ్ లో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. కేస్ వాల్యూ 1 స్టేట్మెంట్స్ బ్రేక్, కేస్ 2 స్టేట్మెంట్స్ బ్రేక్, డిఫాల్ట్ బ్రేక్. డిఫాల్ట్ కదా. ఇఫ్ యూ వాంట్ టు ప్లే విత్ నంబర్స్ ఇలా కేస్ 1 ఇలా. Note, until Java 6 which case argument cannot be a string type, but Java 7 onwards we can use string type argument in switch case. ఇది అంటే గుర్తుపెట్టుకోవాలి, అసలు just తెలుసుకోవద్దు. ఓకేనా. సో జావాలో వర్షన్స్ ఉంటాయి. వర్షన్స్ అంటే జావా 1, జావా 2, జావా 3, జావా 4 లాగా. నౌ వీఆర్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ జావా 21. అట్లా జావా 6th వెర్షన్ వరకు వీఆర్ నాట్ ఏబుల్ టు ఎనేబుల్ స్ట్రింగ్ కేసెస్ అన్నమాట. అంటే మనము ఇక్కడ స్విచ్ లో ఇది ఒక పర్టికులర్ తీసుకుంటుంది కదా ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ స్ట్రింగ్. పోస్ట్ జావా 7 యూఆర్ ఏబుల్ టు గివ్ స్ట్రింగ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఓకే, అది ఇప్పుడు దిస్ ఇస్ ద ఫ్లో చార్ట్. ఎక్స్ప్రెషన్ వస్తాం. కేస్ కండిషన్ 1, ఈ స్టేట్మెంట్ ట్రూ అయింది అనుకో, స్టేట్మెంట్ 1 బ్రేక్. ఫాల్స్ అయితే స్టేట్మెంట్ బ్రేక్. ఫాల్స్ అయితే బ్రేక్ బ్రేక్. ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయింది. లాస్ట్ కి స్టేట్మెంట్ జస్ట్ బిలో స్విచ్ కేస్ ఎగ్జిట్. అంతే. వాట్ ఇట్ దిస్ ఇస్ ద బేసిక్ ఫ్లో చార్ట్. ఇప్పుడు మనకి బేసిక్ క్వశ్చన్ అది ఇంట్ డే ఈజ్ ఈక్వల్ టు 5 డే స్ట్రింగ్, డే స్ట్రింగ్. కేస్ 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, అట్లా ప్రింట్ చేయటం. క్యాజువాలిటీస్ ఇది కూడా అంతే. ఇది ఆల్సో వేస్ట్. ఇది మనకి కావాల్సిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ హెడ్స్ ఉన్నాయా? నెక్స్ట్ హెడ్. ఇప్పుడు మనం నెక్స్ట్ హెడ్ నేర్చుకుందాము. ఓకే, మనం అనుకున్న ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాము. ఆ పర్టికులర్ డాక్యుమెంటేషన్ అనేది ఒకసారి ప్రాపర్ గా గో త్రూ అవ్వు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనకి ఇన్పుట్ ఎవరు ఇస్తారు అనుకున్నాం? కస్టమర్ కదా. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు పద్ధతిగా స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అంట. స్ట్రింగ్ యూజర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, వేరియబుల్స్ నేమ్స్ అనేటివి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండాలి అనమాట. ఓకేనా. అంటే ఈ వాట్ ఇట్ షుడ్ సే ఇస్ అక్కడ ఎగ్జాక్ట్ గా మీనింగ్ ఏందో అది మీనింగ్ వచ్చేలాగా ఉండాలి. మనం నెక్స్ట్ ఎందుకు వాడతామంటే టు టేక్ స్ట్రింగ్ ఇన్పుట్ వి యూజ్ ద కాన్సెప్ట్ sc డాట్ నెక్స్ట్. టు టేక్ స్ట్రింగ్ ఇన్పుట్ మనము ఇంటిజర్ ఇన్పుట్ తీసుకుంటే ఏం చేస్తాం? నెక్స్ట్ ఇంట్ వాడతాం కదా. స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకోవాలంటే వి యూజ్ sc డాట్ నెక్స్ట్. ఇప్పుడు మనకి ఇన్పుట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? యూజర్ చాయిస్ మీద బేస్ చేసుకొని కేస్ 1. మన కేస్ 1 ఏంటిది? యూజర్ మేబీ వెజ్ స్టార్టర్. వెజ్ స్టార్టర్ తీసుకుంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? స్ట్రింగ్ కి జస్ట్ నెక్స్ట్ తీసుకుంటే చాలా అన్నా, sc డాట్ నెక్స్ట్ అని రాస్తే చాలా. నెక్స్ట్ రాస్తే చాలు. కాకపోతే ఇది ఒక సింగిల్ వర్డ్ సింగిల్ లైన్ తీసుకోవడానికి. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మల్టిపుల్ లైన్స్ దెన్ యూ విల్ యూస్ నెక్స్ట్ లైన్. సింగిల్ వర్డ్ తీసుకోవాలంటే యూ యూస్ టు యూస్ నెక్స్ట్. పెద్ద తీసుకోవాలంటే యూ నీడ్ టు యూస్ నెక్స్ట్ లైన్. అర్థమైందా? వన్ సెకండ్, లెట్ మీ డ్రాగ్ గూగుల్ బి సైడ్ ఆఫ్ యూ. గూగుల్ తో లేదు.
ఆమె పేర్లు రమ్మంటే రావాలని పేర్లు రావట్లేదు. ఇప్పుడు సింపుల్ గా మనం కాపీ పేస్ట్ చేసుకుందాం. పన్నీర్ టిక్కా, వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్. కాకపోతే గుర్తుపెట్టుకో, ఎవ్రీ టైం మనం డబుల్ కోట్ మధ్యలో ఇవ్వాలి కదా ప్రింట్ చేయాలి. సార్ మన హోటల్లో ఇవన్నీ ఈ ఆప్షన్స్ దేనికోసం అన్ని వెజ్ స్టార్టర్స్ కోసం. ఇవి అలైన్మెంట్ ఎప్పుడు సేమ్ లైన్ లో ఉండాలి, గుర్తుపెట్టుకుంటే ఓకేనా. కేస్ స్టేట్మెంట్స్ అలైన్మెంట్ సేమ్ లైన్ లో ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే నాన్ వెజ్. ఎప్పుడైనా ఈ స్ట్రింగ్ తీసుకుంటావు కదా, దీంట్లో స్పేస్ ఉండకూడదు. కంటిన్యూషన్ ఫామ్ లో ఉంటే ఇట్ ఈస్ అ బెటర్ థింగ్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము అయ్యో ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ప్రింట్ ఓకే. ఇంకా లాస్ట్ మనం బిర్యానీస్ ఒకటి సర్వ్ చేస్తున్నాం అనుకో, ఇంకా పులావ్స్ కాకుండా ఓన్లీ బిర్యానీస్. నా రమేష్ మెసేజ్ చేశాడు లింక్ షేర్ చేయమని. ఆ లింక్ లేదు, ఏం లేదు. తప్పు చేయొద్దు, నువ్వు చేయకు. అంటే ఓకే, నీ ఫార్మాలిటీ ప్రకారం షేర్ చేసుకో, కానీ ఇక్కడ నేను అడ్మిట్ కొడితేనే అడ్మిట్ అవుతుంది, లేదా జాయిన్ అవ్వాలి. నువ్వు షేర్ చేయాలంటే షేర్ చేసుకో. వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ బిర్యానీ, ఆర్డర్ 25 వెజిటేబుల్స్. వెజ్ బిర్యానీస్ ఉండవా? వెజ్ బిర్యానీస్ అంటే వెజిటేబుల్ సరే మనకు వచ్చినా కూడదు. పన్నీర్ బిర్యానీ, let's deal with case 4. So ఓకేనా, ఇది మన హోటల్. ఓకే, క్లాస్ లో డిఫాల్ట్ సౌత్. ఇంకా ఏ ఆప్షన్ కుదరకపోతే లాస్ట్ కి చేయాలి. ఇప్పుడు ఈ రాసిన ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఏం సెలెక్ట్ చేసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ వెజ్ స్టార్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తుంది, అన్ని ప్రింట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. లెట్స్ టెస్ట్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇగో మ్యాచ్ అనేది ఎప్పుడైనా ఎగ్జాక్ట్ ఉండాలి, ఓకేనా, గుర్తుపెట్టుకో. ఇది అన్ని ఆప్షన్ చూసిన పన్నీర్ టిక్కా అన్ని వచ్చేసిన, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ కూడా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాన్ వెజ్ స్టార్టర్ ఇచ్చావు అనుకో, నాన్ వెజ్ స్టార్టర్ కింద ఇవన్నీ వచ్చినాయా. అదే నువ్వు నాన్ వెజ్ బిర్యానీ ఇచ్చావు అనుకో, దమ్ బిర్యానీ, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్. సో ఓన్లీ సెలెక్ట్ చేసింది మాత్రమే పాపులేట్ చేయాలంటే ఏం చేయాలి, బ్రేక్. బిఫోర్ ద బ్రేక్ వాడాల్సిన అవసరం ఉందా? లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు మనం ఓన్లీ నాన్ వెజ్ స్టార్టర్ ప్రింట్ చేద్దాం. ఓన్లీ నాన్ వెజ్ ప్రింట్ అయినాయా, దట్స్ హౌ ఇట్ వర్క్స్ అన్నమాట.
ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ ఇప్పుడు వెజ్ స్టార్టర్ ఉంది. నేను స్పెల్లింగ్ ఇట్లా ఇస్తున్నా వెజ్ స్టార్టర్ ప్రింట్ అయిందో థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అని వచ్చింది. కానీ నేను సెలెక్ట్ చేసింది కరెక్టే కదా, అంటే వెజ్ స్టార్టర్ కదా నేను రాసింది. అయితే నేను రాయటం ఇక్కడ ఏం రాసా, వెజ్ స్టార్టర్ రాసానా? స్మాల్ స్మాల్ వి తీసుకున్నా కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్ దట్ కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా, ఇప్పుడు టు మేక్ దిస్ కోడ్ లుక్ వెరీ గుడ్, ఇప్పుడు మనం వెజ్ స్టార్టర్ కరెక్ట్ గా సెలెక్ట్ చేయకపోతే ఆన్సర్ రావట్లేదు. ఇలా ఉంటాం ఎందుకు? లెట్స్ మేక్ ఇట్ మచ్ బెటర్ పీస్ అనుకుంటే ఎలా చేయాలి తెలుసా? ఇప్పుడు దీన్ని క్యాపిటల్స్ ప్రింట్ వెళ్ళే డబుల్ one dot veg starters, two dot non-veg starters, three dot veg biryani, four dot biryani. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఇన్పుట్ తీసుకోవాలి కదా మనము. ఇప్పుడు మనం ఇందాక స్ట్రింగ్ యూజర్ చాయిస్ కావాలి. ఇప్పుడు మనకి యూజర్ చాయిస్ లో ఏం కావాలి? జస్ట్ ఇంటీజర్ కావాలి. సో input is equal to x dot next. Okay, if I is greater than or equal to 1, if input is greater than or equal to 1 and input is less than or equal to 4, this is fine. Input proper ఇచ్చినట్టే కదా, greater than or equal to 4 and less than or equal to 4 ఇస్తే. if input అనేది రేంజ్ లో ఇవ్వకపోతే ఏమవుతుంది? it's not the case which we are looking for. Default handle చేస్తుంది. సో టు మేక్ ఇట్ సింపుల్ ఇప్పుడు అంత కాంప్లెక్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇది వాడుతున్నా, నువ్వు చూడ అర్థమైపోతుంది నీకు. ఓకే, డైరెక్ట్ గా నేను కీవర్డ్స్ వాడకుండా ఏం చేస్తున్నా, ఇప్పుడు సింపుల్ గా 1 2 3 4 వాడుతున్నా. యూజర్ 1 సెలెక్ట్ చేస్తే నేను నాన్ వెజ్ స్టార్టర్ మెనూ ప్రింట్ చేస్తా, 2 సెలెక్ట్ చేస్తే అది, 3 సెలెక్ట్ చేస్తే 4 సెలెక్ట్ చేస్తే అది. ఇప్పుడు చూడు. కానీ 1 2 3 అని ఎలా తీసుకుంటారు? ఏ 1 2 3 అనేది లైక్ మనం 1 2 3 అని ఎంటర్ చేస్తాం కదా. ఓకే ఓకే, ఇన్పుట్. ఓకే ఓకే అండి. ఇప్పుడు సరే, ఇక్కడ సింపుల్ ఇంకో స్టేట్మెంట్ కూడా రాదు. ఇప్పుడు ఇక్కడ నేను ఎల్ఎన్ తీసేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఆప్షన్స్ అనమాట ఎంటర్ చేయడానికి. 1 ఎంటర్ చేసాను అనుకో, పన్నీర్ టిక్కా, వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్, స్పానిష్ అండ్ చీజ్ స్టఫ్డ్ మష్రూమ్స్. అర్థమైందా? ఇలా నువ్వు కోడ్ని ఎప్పుడైనా ఇంకా బెటర్ చేయని కాల్ అవుతుంది. పన్నీర్ బిర్యానీ, క్యాష్ బిర్యానీ, ఎందుకంటే థర్డ్ లో వెజ్ బిర్యానీ ఆప్షన్ ఉంది కాబట్టి. అర్థమైందా స్విచ్ కండిషన్స్? ఈ స్విచ్ కండిషన్స్ లో ఇప్పుడు నెస్టెడ్ స్విచ్ ఉంటుంది అనమాట. నెస్టెడ్ స్విచ్ అంటే ఏంటో కూడా చాలా సింపుల్ గా చెప్తా. ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ మనం ఏం చేసాం, ఫస్ట్ లో వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ అని 4 డిఫరెంట్ ఆప్షన్స్ స్టార్టింగ్ లో ఇచ్చేసాము. లెట్స్ రీబిల్డ్ ద కోడ్. ఇలా కాదు, నాకు ఇలా చేయాలని లేదు. నేను 1 అంటే వెజ్ అంట, 2 అంటే జస్ట్ నాన్ వెజ్ అంట. 3 4 ఉంటాయా? ఉండవు కదా. అండ్ ఇప్పుడు దగ్గర ఏముండాలి? 1 ఉండాలి, 2 ఉండాలి, అంతే. 3 4 ఉండదు కదా. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ ఇది. ఇప్పుడు 1 లో ఏంది? ఇప్పుడు 1 లో కేస్ 1 రా. ఇప్పుడు 1 అనేది వెజ్. వెజ్ లో ఏమేమి మెనూస్ ప్రింట్ చేయాలి? కేస్ 1 మెనూ ప్రింట్ చేయాలి, కేస్ 3 మెనూ కూడా ప్రింట్ చేయాలి. బికాస్ దిస్ బోత్ కేస్ 1 అండ్ కేస్ 3 బిలాంగ్స్ టు వెజ్ మెనూ. ఓకే,
2 ఏముంది, One. నాన్ వెజ్ ఉంది. అంటే నువ్వు కేస్ 2 ని ప్రింట్ చేయాలి, కేస్ 4 ని కూడా ప్రింట్ చేయాలి, బికాస్ దే బోత్ బిలాంగ్స్ టు నాన్ వెజ్. Non-veg. ఇప్పుడు లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు స్విచ్ లోపల ఇంకో స్విచ్ వాడటం అంటే ఇదే ఇన్నర్ స్విచ్ అన్నమాట ఇది. సో ఏమైంది, ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాము, వి హావ్ డిసైడెడ్ కి కేస్ 1 ఇస్ ద థింగ్. ఇక్కడ ఏం చేయాలంటే మనం సింపుల్ గా సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వాడి ఫస్ట్ యు వాంట్ పద్ధతిగా వెజ్ స్టార్టర్స్ అని అడగాలి. 1 ఫర్ స్టార్టర్స్, వెజ్ బిర్యానీ. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ఇన్పుట్ తీసుకోవాలి కదా పద్ధతిగా. Switch one. ఇన్పుట్ 1 ఇస్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్, మళ్ళీ ఇన్పుట్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ స్విచ్ వాడతాం, స్విచ్ ఇన్పుట్. Okay. ఇప్పుడు కేస్ 1, ఇప్పుడు యూజర్ సెలెక్టెడ్ 1, print all this stuff and say break. If customer has entered 2, put in this print Veg biryani. Case 3. this thing. ఇంకా డిఫాల్ట్ ఏముంటది, థ్యాంక్స్ ఫర్ విజిట్. యూజర్ కనుక 1 ఇంకా 2 ఎంటర్ చేయకుండా ఇంకేదైనా ఎంటర్ చేస్తే ఓకే. ఇప్పుడు కేస్ 3 తీసేసి ఇప్పుడు కేస్ 2 కేస్ 4 మనం కవర్ చేయాలి. సేమ్ ఎలా కవర్ చేస్తాం, సేమ్ మళ్ళీ కేస్ 2 లోకి రావాలి. ఇఫ్ యూజర్ సెలెక్టెడ్ కేస్ 2, వాడికి కావాల్సింది ఏంటిది, నాన్ వెజ్ కావాలి. నాన్ వెజ్ లో మన దగ్గర ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, డిస్ప్లే దగ్గర 1 Non-veg status. ఓకే, నాన్ వెజ్ స్టాటస్. సెకండ్ ఆప్షన్ ఏమన్నా మన దగ్గర, Non-veg biryani. మళ్ళీ ఏం చేయాలి, యూజర్ కి ఇన్పుట్ input 2 equals to ఇక్కడ నుంచి స్టార్టింగ్ లో ఇన్పుట్ 1 వాడా, ఇక్కడ ఇన్పుట్ different ఉండాలి. Okay. సేమ్ వాడాలి అనుకుంటే ఏం చేయాలంటే దాన్ని రీడిక్లేర్ చేయకూడదు, ఏం చేయాలి, ఓవర్ రైట్. Okay. సేమ్ ఇదే ఇన్పుట్ వాడాలనుకుంటే ఏం చేయాలి, యూనిట్ టు ఓవర్ రైట్ ద వాల్యూ. ఇంటెంట్ డిక్లేర్ చేస్తే ఏమవుతుంది అంటే అదే వేరియబుల్ రీడిక్లేర్ చేస్తున్నట్టు ఎర్రర్ వస్తుంది. Okay. ఓవర్ రైట్ చేయాలి. ఇక్కడ నీకు ఇన్పుట్ 2 వాడాలని ఇష్టం లేకపోతే ఇంటే వాడు, జస్ట్ ఓవర్ రైట్ ద వాల్యూ అంతే, వాల్యూ ఆటోమేటిక్ ఓవర్ రైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్నానా, ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు యూజర్ విల్ సెలెక్ట్ కేస్ 1. కేస్ 1 సెలెక్ట్ చేస్తే ఏం ప్రింట్ చేద్దాం అనుకున్నాం, ఇది కదా. ఇప్పుడు కేస్ 2 తీసుకుంటే ఏం ప్రింట్ చేస్తాం, ఇది. డిఫాల్ట్ ఏం ప్రింట్ చేస్తుంది కదా, Thanks for listening. థ్యాంక్స్ ఫర్ విజిట్. దీన్ని మనం కొంచెం నీట్ గా చేద్దాం. ఇప్పుడు మన కోడ్ ఎట్లా వర్క్, ఇప్పుడు ఒక డౌట్ రాదు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్విచ్చెస్ ఉన్నాయి, ఒకటి అవుటర్ స్విచ్ ఉంది, ఇంకొకటి ఇన్నర్ స్విచ్ ఉంది. ఇప్పుడు ఈ అవుటర్ స్విచ్ కి ఎన్ని కేసు ఉన్నాయి, కేస్ 1 ఉంది, కేస్ 2 ఉంది. దీనికి డిఫాల్ట్ కండిషన్ రాయాలా వద్దా, అవుటర్ స్విచ్ కండిషన్ కి డిఫాల్ట్ స్టేట్మెంట్ రాయాలా వద్దా, రాయాలి. ఎందుకు అంటే మెయిన్ 2 ఆప్షన్ లేకపోతే ఖచ్చితంగా కావాలి కదా డిఫాల్ట్. అంటే యూజర్ 2 గాని 1 గాని ఎంటర్ చేయనప్పుడు ఇంకేదైనా ఎంటర్ చేస్తే ఓకేనా. ఇప్పుడు క్లియర్ కదా. లెట్స్ ఎగ్జిక్యూట్ అవర్ ప్రోగ్రామ్, చూద్దాం మన ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, ఈ ఆప్షన్ ఏదో ఇక్కడ కూడా వద్దాం, ఎక్కడైతే ఇన్పుట్ తీసుకుంటున్నాము
ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇప్పుడు ఏమంటాను, ఫస్ట్ వెజ్ నాన్ వెజ్ అంటాడు. అవునా, నేను వెజ్ సెలెక్ట్ చేసుకున్నా. వెజ్ స్టార్టర్స్ వెజ్ బిర్యానీ, నాకు వెజ్ స్టార్టర్స్ కావాలి. పన్నీర్ టిక్కా, వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్, స్పానిష్ అండ్ చీజ్ సఫర్డ్ మష్రూమ్స్ వచ్చింది. దాంతో మళ్ళీ నాన్ వెజ్ వచ్చింది. అంటే ఏంది, కోడ్లు తప్పుంది. అవునా, ఏముందంటే అవుటర్ కేస్ 1 తర్వాత నువ్వు బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చావా, సో ఇట్ ఈస్ అన్ ఫాల్ట్. చేంజ్ చేయాలి. దీని తర్వాత మంచిగా బ్రేక్ రాసుకోవాలి, దీని తర్వాత మంచిగా ఒక బ్రేక్ రాసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కేస్ 2 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా ప్రింట్ అయిపోతుంది. లెట్స్ డూ దిస్. మళ్ళీ వెజ్ బిర్యానీ, ఓన్లీ పన్నీర్ టిక్కా, వెజిటబుల్ స్ప్రింగ్ రోల్. ఇప్పుడు ప్రాపర్ గా ప్రింట్ అయిందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ నాన్ వెజ్ లో నాన్ వెజ్ బిర్యానీ, చికెన్ ఫుల్ దమ్ చికెన్ బిర్యానీ. అర్థమైందా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్విచ్ కండిషన్స్ అన్నమాట. స్విచ్ కండిషన్స్ ఆర్ వెరీ ఈజీ. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బ్రేక్ అనేది దాన్ని ప్రాపర్ గా వాడాలి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నువ్వు ఇఫ్ ఎల్స్ లో కూడా చేయవచ్చు. కాకపోతే ఇఫ్ ఎల్స్ లో కూడా వాట్ యూ డూ ఇస్ యూ నీడ్ టు యూస్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అన్నమాట. అంటే ఇఫ్ కండిషన్ లో ఇంకొక ఇఫ్ పెడితే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. అర్థమైందా? నీ హోంవర్క్ ఏంటంటే ఈరోజు యూ నీడ్ టు మేక్ షూర్ కి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ యూ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. అంటే ఈ క్వశ్చన్ ని నువ్వు నాకు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లో వాడి రాయాలి. ఓకేనా? ఓకే, నేను మళ్ళీ మనం కూడా మన నార్మల్ క్లాస్ వద్దాం. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు చెప్పింది? అయితే అర్థమైందన్న. ఇప్పుడు చెప్పుకుంది ఏంటిది? ఇట్స్ ఆల్ అబౌట్ స్విచ్ కండిషన్స్ చెప్పుకుంది. ఇప్పుడు స్విచ్ అర్థమైనట్టే కదా. ఇప్పుడు మన స్విచ్ ఒకటే కాదు, ద థింగ్స్ విచ్ యూ హావ్ డిస్కస్డ్ ఇస్ నెస్టెడ్ స్విచ్ ఏంటిది, నెస్టెడ్ స్విచ్ డిస్కస్ చేసినాం, బ్రేక్ కూడా డిస్కస్ చేసినాం. ఓకేనా? నాకు ఎందుకో నీకు ఇన్పుట్ అనేది కొంచెం అర్థం కాలేదు అనిపిస్తుంది, బట్ ఆన్ ప్రాక్టీస్ నీకు అర్థమైపోద్ది అనమాట. అది మనం ఇప్పుడు సిస్టమ్ అవుట్పుట్ అంటే కొంచెం అన్న అటు ఇటు పర్లేదు, నేను చేస్తే ఇంకా కొంచెం అర్థమవుతుంది. నేను కోడ్ ఇస్తా, ఆ కోడ్ ని ప్రాపర్ గా గోత్రూ అవ్వు. అదే కోడ్ ని నువ్వు నీ ఓన్ గా రాయడానికి ట్రై చేయి. కానీ మళ్ళీ చెప్తున్నా, టుడేస్ డేట్ లో మాత్రమే రాయడానికి ట్రై చేయి, రేపటికి అసలు పెట్టుకో. ఓకేనా? ఓకే, ఫైన్. ఇప్పుడు మనకి కండిషనింగ్ లో ఇవే ఉంటాయి అనమాట. కంటిన్యూ ఇంకో స్టేట్మెంట్ ఉంటుంది, అది అంత యూస్ కేస్ లేదు కాబట్టి చెప్పట్లేదు. ఇఫ్ ఉంటుంది, స్విచ్ ఉంటుంది, నెస్టెడ్ స్విచ్ కూడా అయిపోయింది. నెస్టెడ్ ఇఫ్ నువ్వు రాస్తావు ఎలా అయినా. ఇప్పుడు వాట్ ఎల్స్ ఐ కెన్ బ్రింగ్ టు ద టేబుల్? నోట్స్ ఒకసారి. నీ హోంవర్క్ క్వశ్చన్ ఏంటో తెలుసా ఈరోజు? ఫస్ట్ క్వశ్చన్ అదా? అది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, యూ నీడ్ టు కమ్ అప్ విత్ అన్ బేసిక్ క్యాలిక్యులేటర్. బేసిక్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్. అర్థమైందా? ఈ బేసిక్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ లో నేను నీకు ఇచ్చే ఆపరేటర్స్ ఏంటంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4 చాలు. ఓకే,
ఎలా ఉండాలంటే యూ నీడ్ టు టేక్ 2 కస్టమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ కస్టమర్. ఫ్రమ్ యూజర్ అండి, కస్టమర్ కాదు కానీ ఫ్రమ్ యూజర్. ఓకేనా? దాని తర్వాత యూ నీడ్ టు గివ్ అన్ ఆప్షన్ ఫర్ ద యూజర్ టు సెలెక్ట్ వాట్ ఆపరేషన్ హీ వాంట్స్ టు పర్ఫార్మ్. ఓకే, ప్లస్ మైనస్. గివ్ ఆప్షన్ టు యూజర్ టు పర్ఫార్మ్ which operation. Print the result. ఓకే. ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకో. నేను రాసేసాను. రాసా. ఓకే, బేసిక్ క్యాలిక్యులేటర్ కూడా. ఇగో నాకు దీంట్లో ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా ఉండాలి, అంటే చాలా కన్వీనియంట్ గా ఈజీగా ఉండాలి చూడటానికి. ఓకే. ప్లస్ నాకు ఫార్మాటింగ్ చాలా ఇంపార్టెంట్. ఫార్మాటింగ్ అంటే ఇప్పుడు మనం సిస్టమ్ లో ప్రింటర్ లో రాస్తాం కదా, అంటే దగ్గరగా రాయకుండా నీట్ గా రాయాలి. అంటే నీ అవుట్పుట్ అనేది చాలా నీట్ గా కనిపించాలి. ఓకే, అది దిస్ ఈస్ యువర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కనుక నీతో ఈరోజు మిస్ అయిందా, ఆన్ టుడేస్ డేట్, ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు సాల్వ్ దిస్, టుమారోస్ డేట్ ఐ విల్ ఆస్క్ యూ టు రైట్ హోల్ ఆర్టికల్స్ పెడతా, ఒక 3-4 ఆర్టికల్స్ క్లాస్ చెప్పినవి, అవి 10 times రాయాలి. ఓకేనా? ఓకే కదా? ఈ క్వశ్చన్ ఒకటి చెయ్యి. If that's the case, we can jump into concept of loops. లూప్స్ అంటే ఏంటి అంటే జనరల్ గా చెప్పాలంటే లూప్స్ ఆర్ ఆల్ అబౌట్ డైలీ లైఫ్ అన్నమాట. మన డైలీ లైఫ్ ఎలా ఉంటుంది? మార్నింగ్ లేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, టీవీ చూస్తాం, ఆఫ్టర్నూన్ అవుతుంది లంచ్ చేస్తాం, మళ్ళీ టీవీ చూస్తాం, ఈవినింగ్ అవుతుంది డిన్నర్ చేస్తాం, నైట్ అవుతుంది నిద్రపోతాం, మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ షెడ్యూల్ అనమాట. సో లూప్స్ అనేవి ఏంటి అంటే ఒక పర్టికులర్ టాస్క్ ని రిపీటెడ్ టైమ్స్ చేస్తూ ఉంటది అనమాట. ఒక పర్టికులర్ టాస్క్ ని n టైమ్స్ చేయటం ఇస్ ఆల్ అబౌట్ లూప్స్. మనం మన డైలీ లైఫ్ ఏం చేస్తున్నాం? ఒకటే సేమ్ థింగ్ రోజు చేస్తున్నాం. అలానే లూప్స్ కూడా ఏంటంటే దానికి ఒక స్టార్ట్ పాయింట్, దానికి ఒక ఎండ్ పాయింట్ ఇస్తే ఆ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఎవరి కోసం ఆగుంటే ఎవరితో పట్టించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ లూప్స్. నీకు లూప్స్ ఐడియా ఉంది కదంటే పైథాన్ లో ఎక్కడో దగ్గర టచ్ చేసి ఉంటావు కదా. సో లూప్స్ బేసిక్ డెఫినేషన్ ఏమని చెప్పాలంటే ఇంతే, ఒక నాన్ స్టాప్, ఒక నాన్ స్టాప్ ప్రొసీజర్ ని చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ లూప్స్ అన్నమాట. అంతకుమించి ఏముండదు. ఇఫ్ నౌ వి విల్ టాక్ అబౌట్ లూప్స్ ఇన్ జావా. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఫస్ట్ లూప్ వచ్చేసి ఫర్ లూప్ అన్నమాట. ఓకే, ఫర్ లూప్, దిస్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. నేను నీకు ఫర్ లూప్స్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉండొచ్చు, నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇంప్లిమెంటేషన్ చెప్తాను. ఓకేనా? ఫర్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. ఓకే, సో జాగ్రత్తగా నేను. సో ఫస్ట్ మనం జావాలో ఫర్ లూప్ యొక్క సింటాక్స్ నేర్చుకుందాం, దాని తర్వాత ఆ సింటాక్స్ ఎట్లా యూటిలైజ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఫర్ జావాలో ఫర్ లూప్ అనేది 3 బేసిక్ కాంపోనెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇస్ ఇనిషియలైజేషన్. ఓకే, ఇగో ఇక్కడ సెమీ ఇట్లా ఇస్తున్నా అంటే అక్కడ ఆ పర్టికులర్ సెమీకోలన్, దట్ ఈస్ ద థింగ్ విచ్ యూ నీడ్ టు యూజ్ ఓవర్ దేర్. ఓకే, కండిషన్, దాని తర్వాత అప్డేషన్, దాని తర్వాత ఇక్కడ బాడీ అనుకో, లేకపోతే ఆపరేషన్స్ టు బి పర్ఫార్మ్డ్. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏముంటది? ఇక్కడ ఇది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నేను నీకు చెప్తా అసలు ఈ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ టైం వెన్ ఎవర్ యూఆర్ కమింగ్ అక్రాస్ ఫర్ లూప్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం జావాలో కోడ్ రాస్తాం కదా,
కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు అనమాట. ఆ పెద్ద మనిషి పేరు థ్రెడ్. ప్రస్తుతానికి థ్రెడ్ అని గుర్తుపెట్టుకో. ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆ పెద్ద మనిషి పేరు థ్రెడ్. చాలా ముసలోడు. అందుకని ఏం చేస్తాడంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాడు. ఒక లైన్ తర్వాత ఒక లైన్, ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాడు. ఈ లైన్ కి వస్తాడా ఎగ్జిక్యూట్ చేద్దామని ఫస్ట్ ఇనిషియలైజేషన్ చూస్తాడు. ఇనిషియలైజేషన్ ఎంత అయింది? ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే ఒక సింపుల్ కోడ్ రాస్తే ఇక్కడ ఫర్ లూప్ ది ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఫర్ ఎండ్ I equals to 0, I less than or equal to 10, I plus plus system dot out dot print I plus space print ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు లెట్స్ టాక్. ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది ఏంటిదంటే ఇది int I is equal to 0 is something known as initialization అనమాట. ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ అనేది ఎందుకు చేస్తామంటే ఫర్ లూప్ లో ఎప్పుడైనా మనకి 2 points ఆర్ వెరీ 3 points ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి స్టార్ట్ పాయింట్, ఒకటి ఎండ్ పాయింట్, ఇంకోటి స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ ఏ స్పీడ్ లో వెళ్ళాలనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు లైక్ అస్యూమ్ యు ఆర్ ఇన్ తిరుపతి, ఇఫ్ యూ వాంట్ టు గో టు రాజంపేట్, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ చెప్పేస్తాం మీ అన్నకి. నెక్స్ట్ స్పీడ్ చెప్పామనుకో, బేస్డ్ ఆన్ దట్ స్పీడ్ హీ విల్ టేక్ యూ టు తిరుపతి టు రాజంపేట్. ఆ స్పీడ్ అనేది ఆమె డిపెండ్ అయి ఉంటుంది అనమాట అంతా. ఇప్పుడు రాజంపేట వరకు వెళ్ళామంటే రాజంపేట వరకు వెళ్తారు కదా, దాంతో ఇంకా 10 ఊర్లు దాటి తీసుకెళ్ళాడు కదా, ఎందుకంటే నీకు అవసరం లేదు కాబట్టి నువ్వు ఎక్కడి వరకు అడిగి ఒకటి వరకు తీసుకెళ్తాడు కదా. అలానే ఇక్కడ కూడా ఎలా అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ అనేది స్టార్ట్ పాయింట్ అనమాట. ది స్టార్ట్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టార్ట్ పాయింట్ అనేది మొత్తం త్రూఅవుట్ ది ఫర్ లూప్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, అది కూడా స్టార్టింగ్ ఆఫ్ ది ఫర్ లూప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ ఏమి ఇచ్చా? int I is equal to ఎంత ఇచ్చా? 0. ఎప్పుడైతే int I is equal to 0 అన్నాడు, ఒక బాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు చిన్నది. ఎప్పుడైనా I అని రాసుకో బాక్స్ వేరియబుల్ పేరు, దాని లోపల 0 అని రాసుకో. ఇప్పుడు నీకు ఫర్ లూప్ ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుందో చెప్తాను. ఇప్పుడు ఇది అయిపోయిందా, నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తావు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూ ఆఫ్ ఫాల్స్? ఇది ట్రూ. ఈ కండిషన్ ఇప్పుడు ట్రూ అయిందా? ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక ఫ్లవర్ బ్రాకెట్ నుంచి ఆ ఒక కింది ఫ్లవర్ బ్రాకెట్ వరకు మధ్యలో ఎన్ని లైన్స్ ఉంటే ఆ లైన్స్ అన్ని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో 1000 లైన్స్ ఉంటే 1000 లైన్స్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసినది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఏమనుకుంటది, నేను అయిపోయింది నా ప్రోగ్రామ్ వెళ్ళిపోదాం అనుకుంటది. కానీ ఫర్ ఏమంటది అంటే ఇది ఒక ఇన్ఫినిట్ లూప్ బాబు, ఇక్కడ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇలా నా దగ్గరికి ఇక్కడికి రా అంటది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా, I ప్లస్ ప్లస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇనిషియల్ గా I వాల్యూ 0, I ప్లస్ ప్లస్ చేస్తే I వాల్యూ ఎంత అవుతుంది? 1. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, దీన్ని ఓవర్ రైట్ చేసి 1 రాస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇలా వస్తుంది. ఇప్పుడు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూ ఆఫ్ ఫాల్స్? మళ్ళీ బాడీ లోపలికి వస్తుంది, మళ్ళీ ఎండ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, అప్డేషన్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు I వాల్యూ ఎంత అవుతుంది? 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. మళ్ళీ ఈ బాడీ అంతా ప్రింట్ చేస్తుంది ఇట్లా. మళ్ళీ ఫర్ 3 it will print you, for 4 it will print, for 5 it will print, for 6 it will print, for 7 it will print, for 8 it will print, for 9 also it will print, for 10 it will print. 10 less than or equal to 10 print. 10 అయిపోయింది. ఇప్పుడు I వాల్యూ ఎంత అయింది? 11 అయింది. 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూ ఆఫ్ ఫాల్స్? ఫాల్స్. ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో దాని అర్థం ఏంటంటే యు హావ్ రీచ్ యువర్ డెస్టినేషన్ అని అర్థం. ఇంకా నువ్వు ప్రింట్ చేయవు. ఈ లైన్ తర్వాత ఏమైనా లైన్స్ ఉంటే ఆ లైన్స్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసుకోవాలి. This is how a for loop is been executed behind the scenes. For loop లో మేజర్ 3 కాన్సెప్ట్స్ ఏంటివి? ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్. అప్డేషన్ అనేది ఏంటిది అంటే
ఈ అప్డేషన్ లో నీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను i ప్లస్ ప్లస్ ఇచ్చా ఎందుకంటే నాకు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని ఉంది. ఈ అప్డేషన్ లో యూ కెన్ గివ్ i ఈజ్ ఈక్వల్స్ టు i ఇంటూ 5, i ఈజ్ ఈక్వల్స్ టు i మైనస్ 2 బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. నువ్వు ఇక్కడ ఏ వాల్యూ అని ఇచ్చుకోవచ్చు i ప్లస్ ప్లస్ ప్లేస్. ఓకేనా? ఇనిషియలైజేషన్ ఈజ్ ఓన్లీ డన్ వన్స్ త్రూఅవుట్ ద లూప్. కండిషన్ అనేది ప్రతిసారి క్రాస్ చెక్ చేస్తాం. ఇఫ్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్, ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ, దెన్ ఓన్లీ విల్ బి గోయింగ్ ఇన్సైడ్ ద ఫర్ లూప్. అప్డేషన్ ఏం చేస్తుంది? ప్రతిసారి వాల్యూని అప్డేట్ చేస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. క్లియర్ గా ఇక్కడ వరకు ఫర్ లూప్ మీద కొంచెం ఐడియా వచ్చిందా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పు నాకు. What is the output of this particular program? 1 2 3 4 5 6 7 కాల్ 0 That's 1 2 3 4 5 6 సేమ్ లైన్ లో వస్తాయి. సేమ్ లైన్ లో వస్తాయా? సేమ్ లైన్ స్పేస్ 0 స్పేస్ 1 స్పేస్ 2 స్పేస్ ఇలా 10 వరకు వస్తాయి. క్లియర్ గా ఇప్పుడు నీకు క్వశ్చన్ అర్థమైందా? హౌ ఫర్ లూప్ విల్ వర్క్ ఇన్ ద బిహైండ్ ద సీన్స్ అని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు లెట్స్ స్టార్ట్ క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఇది మన ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఫర్ లూప్ లో కోడ్ రాసేసాం. టు ప్రింట్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ ఇన్ జావా. ఓకే, ఒక ఇంటర్వ్యూలో ఏమైందంటే నాకు ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ చెప్పమన్నాను. ఓకే, ఈ పర్టికులర్ ఆన్సర్ క్వశ్చన్ ఏమై ఉండొచ్చు? నెంబర్స్ అప్ టు 10. అట్లా ప్రింట్ నంబర్స్ అప్ టు 10 అంటే కష్టం, అర్థం కాదు కదా స్టార్ట్ పాయింట్ ఏంటిదో. అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి 10 వరకు ప్రింట్ చేయాలా? ఎట్లా ప్రింట్ చేయాలి? దాన్ని ఇంకా స్పెసిఫిక్ ఎట్లా చెప్తామంటే ప్రింట్ ఫస్ట్ 10 హోల్ నంబర్స్. ఓకేనా? ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ప్రింట్ ఫస్ట్ 20 ఈవెన్ నంబర్స్. క్వశ్చన్ అర్థమైంది? ప్రింట్ ఫస్ట్ 20 ఈవెన్ నంబర్స్. ఇప్పుడు లెట్స్ సీ, ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది మన దగ్గరికి. we need not to find the solution. ఫస్ట్ మనం ఆలోచించాలి ప్రాబ్లమ్ ఎలా టాకిల్ చేయాలి అని. ఫస్ట్ 20 ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయాలి అంటే ఇట్స్ బెటర్ టు యూస్ లూప్స్. బికాస్ లూప్స్ విల్ మేక్ షూర్ లూప్స్ అసలు లూప్స్ యూస్ కేసు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఫస్ట్ 10 హోల్ నెంబర్స్ అంటే నువ్వు ఏం చేస్తావు? లూప్స్ లేకపోతే సిస్టమ్ లో డాట్ println 0, సిస్టమ్ లో డాట్ println 1, అట్లా ప్రింట్ 2 3 అట్లా 10 వరకు రాస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒకటే స్టేట్మెంట్ ని 10 సార్లు రాస్తున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక స్టేట్మెంట్ ఒకసారి రాసి ఫర్ పెడితే అది లూపింగ్ లాగా అయిపోయి ఇట్ విల్ గివ్ యూ ఫాస్టర్ రిజల్ట్స్. దట్ ఈస్ ద పర్పస్ కదా. ఇప్పుడు ప్రింట్ ఫస్ట్ 20 ఈవెన్ నంబర్స్ అన్నా. 20 ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయాలంటే లూప్స్ కావాలా వద్దా? కావాలి. ఎప్పుడైనా ఫర్ లూప్ లో కోడ్ రాసే ముందు వీ నీడ్ టు డిసైడ్ 3 థింగ్స్. వాట్ వుడ్ బి మై స్టార్ట్ పాయింట్, అంటే నా ఇనిషియలైజేషన్ ఏమవుతుంది. వాట్ విల్ బి మై ఎండ్ పాయింట్, వాట్ వుడ్ మై అప్డేషన్. డౌట్ ఎండ్ పాయింట్ 20 అన్నావు అంటే ఏమవుతుంది? ఈ లూప్ అనేది 0 నుంచి 20 వరకు ట్రావెల్ చేస్తుంది. అవునా? ఈ 0 నుంచి 20 వరకు ట్రావెల్ చేస్తే ఇక్కడ ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉంటాయి 0 నుంచి 20 మధ్యలో? 8 ఈవెన్ నంబర్స్ ఉంటాయా? ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉంటాయి? 14 ఈవెన్ నంబర్స్ ఉంటాయి 0 to 20 మధ్యలో. లెట్స్ కౌంట్. ఇప్పుడు 0ని ఈవెన్ నెంబర్ అనుకుందాము వద్దు అనుకుందాం. 2 వద్దులే 6 8
12, 15, 16, 18, 19, 20. ఎన్ని ఉన్నాయి? 4, 4, 10. 10 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, అవునా? నేను ఎన్ని ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకున్నావు? First 20 even numbers. 20. క్వశ్చన్ ప్రింట్ ఫస్ట్ 20 ఈవెన్ నెంబర్. ఓకే, నేను 20 ఎండ్ అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎండ్ పాయింట్ ఏమవుతుంది? నో, వాట్ విల్ బి ద ఎండ్ పాయింట్? I want to print. చెప్పలేము లేదు. అర్థం కాదు. ఏం చెప్పలేదు? అంటే ఈవెన్ నెంబర్స్ అండ్ కౌంట్ చేసుకొని 20 వస్తే అప్పుడు స్టాప్ చేసేయాలి. అప్పుడు ఎండ్ పాయింట్ ఏమవుతుంది? ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ లో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి? 10. మరి ఫస్ట్ 40 న్యాచురల్ నెంబర్స్ లో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి? 20. సో వాట్ షుడ్ బి యువర్ ఎండ్ పాయింట్? 40. బట్ కానీ అలా స్పెసిఫిక్ గా 40 తీసుకోకుండా రాయలేమా? స్పెసిఫిక్ గా 40 తీసుకోకుండా కూడా రాయొచ్చు, అది కూడా చెప్తా. అంటే ఇప్పుడు కరెక్ట్ 20 కాకుండా ఇప్పుడు ఒక 16 కావాలంటే అలా కూడా రాయొచ్చు, అది కూడా చెప్తా. ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, ముందు ఆ క్వశ్చన్ కన్నా. ఓకే, ఇప్పుడు మనం ఏమైనా కమిట్ అయినాం? ఎండ్ పాయింట్ 40 వరకు వెళ్ళాలని కమిట్ అయినాం, అవునా? ఇప్పుడు అప్డేషన్ ఎలా చేద్దాం? ఇఫ్ కండిషన్. అప్డేషన్ అనేది ఇఫ్ కండిషన్ గురించి కాదు. అప్డేషన్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పార్ట్. +1 కదా, అంటే ఎలా అయినా చేయొచ్చు. +1 ఇస్ ఆల్సో ఫైన్. I++, ఓకేనా? ఇప్పుడు ఫర్ లూప్ రాద్దాం. పట్టు ఇనిషియలైజేషన్ 0 అనుకున్నాం కదా. ఒక వేరియబుల్ తీసుకోవాలి ఎప్పుడైనా. int I is equal to 0, I less than or equal to 40, I++. ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ I divided by 2 equals to 0, shout I. ఇంతే. This is the code for printing first 20 natural numbers. Okay. ఇప్పుడు విల్ కమ్ అబౌట్, ఇప్పుడు మన టాస్క్ ఏంటిది? ప్రింట్ ఫస్ట్ n ఈవెన్ నంబర్స్. అంతేనా? ఈ n ఏంటిదో మనకు కూడా తెలియదు. let we will assume this is a customer input. ఓకే, ఇప్పుడు లెట్స్ ఫస్ట్ డిస్కస్. ఇప్పుడు స్టార్ట్ పాయింట్ ఏమవుతుంది? 0. అప్డేషన్ ఏమవుతుంది? I++. అది ఫిక్స్ గా I++ అంటాం, నాది తప్పవుతుంది. ఏమందామంటే ఇంక్రిమెంట్ అందాం. ఇంక్రిమెంట్ బై 1. ఓకే, ఇంకా ఇప్పుడు మనం వివత్సంగా తలకాయ కొట్టుకొని ఆలోచించాల్సింది ఏంటంటే వాట్ షుడ్ బి ఎండ్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఎన్ని ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలో మనకు తెలియదు. సో we can't decide what will be your end point. This will be a question for us, అవునా? ఈ క్వశ్చన్ తోనే ఇప్పుడు ముందుకెళ్దాం. ఏం చేద్దామంటే ఒక చిన్న వేరియబుల్ తీసుకుందాం, int count అనుకోండి. ఓకే, int count is equal to 0 అనుకుందాం. ఫర్ int I is equal to 0, count is less than or equal to n, I++. If I divided by 2 equals to 0,
Print I. కౌంట్ ప్లస్ ప్లస్ ప్రింట్ ఐ క్లోజ్ ఇప్పుడు థింగ్స్ ప్రింట్ తర్వాత కౌంట్ పెట్టకూడదా అన్న? పెట్టొచ్చు. పెట్టిన ఓకే. సౌట్ ఐ కౌంట్ ప్లస్ ప్లస్. ఇప్పుడు లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ క్వశ్చన్, దిస్ ప్రాబ్లం. ఇక్కడ నీకు తెలియదు ఏంటిది? ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ప్రింట్ ఫస్ట్ అండ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎండ్ పాయింట్ ఈస్ ఎన్. ఓకే, ఇప్పుడు ఈ ఎన్ అనేది 10 అయి ఉండొచ్చు, 20 అయి ఉండొచ్చు, 30 అయి ఉండొచ్చు. వీఆర్ నాట్ షూర్. అందుకని మనం ఏం చేస్తామంటే కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇనిషియల్ ఐ వాల్యూ ఎంత? 0. కౌంట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. వాడు ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అడిగాడు అనుకుందాం. మన కౌంట్ వాల్యూ ఎంత అనుకున్నాం? 0. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. లోపలికి వస్తాం. ఐ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0. 0 ఇది 0 లైట్ తీసుకో. అసలు 1 నుంచి స్టార్ట్ చేసినాం అనుకో ఈ పద్ధతిగా. ఇది ఫాల్స్ అవుద్ది. ఐ ప్లస్ ప్లస్ అవుద్ది. ఐ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 2 అవుతుంది. కౌంట్ వాల్యూ ఎంత? 0. 0 ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూవే కదా. 2 రిమైండర్ 2 అంటే ఎంత వస్తుంది? 0 వస్తుంది. అప్పుడు కౌంట్ వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ బై 1. అంటే ఇప్పుడు కౌంట్ 0 నుంచి కాస్త 1కి వెళ్తుంది. ఈ కౌంట్ వాల్యూ 1 అయినప్పుడు అవుట్పుట్ కన్సోల్ మీద ఎన్ని ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయి ఉంటాయి? ఒకటి ఒక ఈవెన్ నెంబర్ ప్రింట్ అయి ఉంటుంది, అది 2. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. కౌంట్ ఎంత? 1. ఎన్ ఎంత? 10. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూవే కదా. 3 రిమైండర్ బై 2 ఈక్వల్ టు 0 కంపేర్ చేస్తాం. ఏమొస్తుంది అప్పుడు? 1 వస్తుంది. సో ఇట్ వోంట్ గో అండర్ దిస్ ఇఫ్ కండిషన్. నెక్స్ట్ ఏం చేస్తాం? మళ్ళీ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు కౌంట్ ఇప్పుడు ఏమవుతుంది? వాల్యూ 4 అవుతుంది. 4 డివైడ్ బై 2 ఈవెన్ నెంబరే కదా. సార్ట్ 4 వస్తుంది. కౌంట్ అప్పుడు 2 అవుతుంది. అంటే కౌంట్ 2 అయ్యే టైంకి అవుట్పుట్ స్క్రీన్ మీద ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి? 2 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. అట్లా వన్స్ దిస్ కౌంట్ రీచెస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే 10 ఈవెన్ నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది. లెట్స్ థింక్ అనమాట. మనం ఈ కోడ్ మొత్తాన్ని ట్రై చేద్దాము. నెక్స్ట్ వాల్యూ 5 అవుతుంది. అవునా? లెట్స్ మేక్ ఎన్ఎస్ 5 మన సింప్లిసిటీ కోసం. ఓకే, 5 అవుతుంది. ఇఫ్ కండిషన్, ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్తుంది 5 అనే వాల్యూ. సో ఇది క్యాన్సిల్. 6 వెళ్తుందా? 6 అని ప్రింట్ చేస్తాం. కౌంట్ వాల్యూ 3. 7 వెళ్తుందా? వెళ్ళదు. 8 వెళ్తుందా? వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తాం? అవుట్పుట్స్ మీద 8 ప్రింట్ చేస్తాం. కౌంట్ 4. 9 వెళ్తుందా? వెళ్ళదు. 10 వెళ్తుందా? వెళ్తుంది. 10 ని ప్రింట్ చేస్తాం. కౌంట్ వాల్యూ ఎంత చేస్తాం ఇప్పుడు? 5. అంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ 5 థింగ్స్ ఆన్ మై ప్లేట్ కదా. ఇప్పుడు 5 is less than or equal to 1. True or false? 2. ఇప్పుడు 11 కి అది లోపలికి వెళ్తుంది కదా. 12 కి కూడా లోపలికి వెళ్తుంది. 12 ప్రింట్ చేస్తుంది స్క్రీన్ మీద. కౌంట్ 6 అవుతుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఫాల్స్ కదా. అప్పుడు ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. క్వశ్చన్ ఏంటిది? ప్రింట్ ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ ఉన్నది క్వశ్చన్. మరి మనం ఏం ప్రింట్ చేసాం? ఫస్ట్ 6 నెంబర్స్ ని ప్రింట్ చేసాం. అర్థమైందా? ఇక్కడ డిఫాల్ట్ ఎందుకు వచ్చిందంటే యూ స్టార్టెడ్ ఫ్రమ్ 0. 0 నుంచి 5 వరకు 6 నెంబర్స్ అవుతున్నాయి. 1 2 3 4 5 6. అందుకని whenever you use 0, avoid equal to symbol. Whenever you are using 1, use equal to symbol. నీకు అర్థం కాలేదు కదా. నీకు ఎక్కడ కన్ఫ్యూజింగ్ గా ఉందో అడుగు. ఐ విల్ హెల్ప్ యూ అవుట్ దేర్. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూరా? అర్థమైందా? ఈ ప్రాబ్లం ఓకే కదా?
అర్థమైంది కదా? ప్రింట్ ఫస్ట్ అండ్ న్యాచురల్ ఈవెన్ నెంబర్స్ ఎలాను. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ థింక్ అనమాట, అంతే. ఎప్పుడైనా ఫస్ట్ కొన్ని బేసిక్ పాయింట్స్ అనేది రాసుకో. నీ దగ్గర స్టార్ట్ పాయింట్ ఉంది, అప్డేషన్ ఉంది, ఎండ్ పాయింట్ ఒకటి లేదు. ఎండ్ పాయింట్ ని ఎలా ఫిగర్ అవుట్ చేద్దాం? ఓకే, ఇంట్ కౌంట్ అని ఒక వేరియబుల్ ని తీసుకుందాము, కౌంట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ పెడదాము. ఇలా ఆలోచించాలి నువ్వే. వెన్ యూ థింక్ యూ విల్ బి ఎక్స్ప్లోర్డ్ అనమాట. నీకు మంచి మంచి ఐడియాస్ వస్తాయి అందరికన్నా. అర్థమైంది కదా? ఇప్పుడు లెట్స్ హ్యావ్ అనదర్ క్వశ్చన్. ఇప్పుడు ప్రింట్ ఆడ్ నెంబర్స్ అంటే ఏం చేస్తాం? అంటే నాట్ ఈక్వల్స్ టు పెట్టేసి చెప్పకూడదు, అంతే కదా? ఇప్పుడు నీకు నెస్టెడ్ ఫర్ లూప్ నేర్పిస్తాం. దాని తర్వాత వి విల్ గో ఇన్ టు కాన్సెప్ట్స్. దాని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఫర్ లూప్ లో వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అసలు నీకు తెలుసా, లూప్స్, ఫర్ లూప్స్, వైల్ లూప్స్ వస్తే సగం జావా వచ్చేసినట్టే. అంత పవర్ ఉంటుంది లూప్స్ కి. అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేటివి ఆర్ బేస్డ్ ఆన్ కంప్లీట్లీ లూప్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సింటాక్స్ చూద్దాం, ఓకేనా? సింటాక్స్ ఎలా ఉంటుంది ఆఫ్ నెస్టెడ్ ఫర్ లూప్స్. ఫర్ initialization, దాని తర్వాత కండిషన్, దాని తర్వాత అప్డేషన్. మనం ఏమనుకున్నాం? ఇఫ్ దిస్ బికమ్స్ ట్రూ దేర్ విల్ బి, మన బేసిక్ స్టార్టింగ్ లో ఏమనుకున్నాం? ఆపరేషన్స్ టు బి పర్ఫార్మ్ అని అనుకున్నాం కదా ఫర్ లూప్ మధ్యలో. ఆ ఆపరేషన్స్ ఏంటంటే ఇంకో ఫర్ లూప్. ఓకే, మళ్ళీ సేమ్ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్. మళ్ళీ దీని లోపల ఒక బాడీ. అంటే అర్థమైందంటే మీకు ఇక్కడ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రాబ్లమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ డీటెయిల్లీ. ఫస్ట్ ఈ అవుటర్ ఫర్, అన్నిటికన్నా బయట ఉన్న దాన్ని మనం విల్ కాల్ యాజ్ అవుటర్ ఫర్ లూప్. ఇప్పుడు ఇది లోపల ఉంది కాబట్టి వాట్ విల్ కాల్ దిస్ ఇన్నర్ ఫర్ లూప్. అర్థమైందా? ఓకే, నైస్. 2 స్టేట్మెంట్స్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అవుటర్ ఫర్ లూప్ లో కండిషన్ ని చెక్ చేస్తాం. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితే మన రెస్పాన్సిబిలిటీ ఏంటిది? మనం బాడీ లోపలికి వెళ్ళాలి, అవునా? ఈ బాడీ లోపలికి వెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఫర్ ఉంది కదా. ఫర్ లూప్ లో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇనిషియలైజేషన్ చూడాలి, అవునా? ఇనిషియలైజేషన్ చూసి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ లూప్ నడుస్తూనే ఉంటుంది. ఈ కండిషన్ డిస్సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ లూప్ నడుస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఈ కండిషన్ డిస్సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ అప్డేషన్, అవుటర్ ఫర్ లూప్ అప్డేషన్ లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ కండిషన్, మళ్ళీ ఇన్నర్ ఫర్ లూప్. ఇన్నర్ ఫర్ లూప్ 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ అవుటర్ ఫర్ లూప్ అప్డేషన్, మళ్ళీ అవుటర్ ఫర్ లూప్ కండిషన్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎలా అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఇన్నర్ ఫర్ లూప్. ఇన్నర్ ఫర్ లూప్ ఏంది? మళ్ళీ కండిషన్. అంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్ నుంచి లోపలికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి అప్డేషన్కి వెళ్తుంది, అప్డేషన్ నుంచి మళ్ళీ కండిషన్ లో తిరుగుతుంది. ఈ లోపల ఒక లూప్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇదంతా అయిపోయిందో బయట నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? అప్డేషన్. అప్డేషన్ నుంచి మళ్ళీ కండిషన్. సో దిస్ ప్రాసెస్ వెరీ జనరిక్ ప్రాసెస్ అనమాట. ఫర్ లూప్ ఒకటి గుర్తుపెట్టుకో, నెస్టెడ్ లూప్స్ అంటే భయపడటానికి ఏం లేదు. అంటే అది కొంచెం కాంప్లెక్స్ ఉందిరా నాకు వద్దు అనుకోవడానికి ఏం లేదు. ఇట్స్ అ సింపుల్ లూప్ కాన్సెప్ట్, బట్ వీఆర్ ప్లేసింగ్ అ లూప్ ఇన్సైడ్ అండ్ అనదర్ లూప్. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. అర్థమైందా?
ఈ రోజుకి ఈ కాన్సెప్ట్స్ హ్యావ్ ఇట్ విత్ యూ. టుమారో we will discuss ప్రాబ్లమ్స్ ఆన్ ఫర్ లూప్స్. ఓకేనా? అర్థమైంది కదా నీకైతే మొత్తం? అర్థమైందండి. ఓకే, లెట్ మీ, నేను నా ల్యాప్టాప్ లోకి వస్తాను. లెట్ మీ షేర్ యూ నోట్స్.